Always feeling grateful for all the blessings I have received from the Supreme Soul, and with that grateful mind, today let's start our puja. And లక్ష్మీదేవికి పూజించేటప్పుడు మనం కూడా లక్ష్మీదేవి లాగా రెడీ అవ్వాలి కదా. సో దిస్ ఈజ్ మై పెళ్ళి అప్పుడు తీసుకున్న నెక్లెస్. ఐ మీన్ 13 years బ్యాక్ యాంటిక్ పీస్ అప్పుడు. సో అంటే నా సెలెక్షన్ ఎలా ఉంటుందంటే ఇట్ విల్ నెవర్ గో అవుట్ ఆఫ్ ట్రెండ్. నేను ట్రెండ్లో ఉన్న పీస్ ఏది తీసుకోను, యూనిక్గా ఉండేది సెలెక్ట్ చేస్తా. సో అది ఎన్ని ఇయర్స్ అయినా కూడా మనకి అవుట్ ఆఫ్ ట్రెండ్ అవ్వదు. ఈవెన్ దిస్ సారీ, ఈ సారీ కూడా చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి ఆ రోజు. నాకు ఏదైనా సింపుల్గా ఉండాలి కానీ ఎలిగెంట్ అండ్ యూనిక్గా ఉండాలి, అలాంటివే సెలెక్ట్ చేస్తాను. సో ఈ సారీ నేను వేసుకున్నాను మార్నింగ్ ఫర్ పూజ. అటుకుల పాయసం, అటుకుల పులిహోర అండ్ అటుకుల దద్దోజనం. సో అంటే ఇప్పుడు నేను నా కోరిక ఏంటి అంటే ఐ వాంట్ టు స్టే ఫిట్ కదా. సో అమ్మవారిని కూడా నేను అలానే పూజిద్దాం అనుకున్నా, ఆ కాన్షియస్ స్టేట్లోనే, లైక్ హెల్దీ ఫుడ్ అండ్ ఆల్. అండ్ అలాగే నేను మంచిగా ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ మై కెరియర్ అండ్ ఆన్ మై ఫ్యామిలీ. ఆ కాన్షియస్నెస్ మైండ్లో పెట్టుకొని ఐ వాంట్ టు డూ ద పూజ. సో ఫస్ట్ రెడ్ పోహాన్ అయితే నానబెట్టేస్తాను కొంచెం సేపు, జస్ట్ 5 minutes ఎనఫ్. ముందు రోజు చేసుకుంటే బెటర్, కానీ నేను మార్నింగ్ వచ్చి ఈ లిక్విడ్ వేసి పెట్టేశాను వెండి సామాగ్రి. సో ఇది మొత్తం క్లీనప్ చేసేసి దేవుడు. హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్, ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్. సో హ్యాపీ వరమహాలక్ష్మి వ్రతం టు ఆల్ ఆఫ్ యూ. సో మార్నింగ్ లేవంగానే స్నానం చేసేసి ఈ శారీ వేసుకున్నాను. పట్టు శారీస్ తీసుకుంటే అది రెగ్యులర్గా వాడడానికి కుదరదు కదా అని ఇప్పుడైతే ఈ ఇయర్ ఈ క్రేప్ సిల్క్ శారీ వేసుకొని పూజ చేస్తున్నాను అమ్మవారికి. అండ్ అమ్మవారికి నేను ఒక మంగళగిరి పట్టు శారీ పెడతాను అండ్ ఈవినింగ్ అది కట్టుకొని తాంబూలాలు ఇస్తాను. అటుకుల వడపప్పు అండ్ అటుకుల పులిహోర. ఈ బ్యాక్ డ్రాప్ అండ్ అమ్మవారిని మొత్తం ముందు రోజు ఈవినింగే డెకరేట్ చేసుకున్నాను. నెక్స్ట్ డే అంటే ఇవాళ మార్నింగ్ కలశం పెట్టుకొని ఇంకా పూజ స్టార్ట్ చేశాను. ఒక పీట పెట్టుకొని పసుపు రాసి కొంచెం పద్మం ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసి ఇంకా కలశం పెట్టేస్తున్నాను. నాకు ఈ వరలక్ష్మి వ్రతం ఎవ్రీ ఇయర్ ఒక రివ్యూ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ అండ్ ప్లానింగ్ ఫర్ ద కమింగ్ ఇయర్ లాగా అయిపోయింది. అంటే మనం వరాలు కోరుకోవాలి అంటారు కదా. వరం అంటే మనకి ఏం కావాలి ఫస్ట్ మనకు తెలిస్తే దాన్ని మనం సాధించడం చాలా ఈజీ. మనకేం కావాలో మనకు తెలియకపోతే అంటే ర్యాండమ్గా అలా వెళ్తూ ఉంటే యూ కాంట్ రీచ్ యువర్ డిజైర్డ్ డెస్టినేషన్. సో మన డిజైర్స్ ఏంటి అని మనకే ముందు తెలియాలి, అప్పుడే మనము ఆ డిజైర్స్ వైపు అడుగులు వేస్తాము. సో పిల్లలైతే ఇక్కడ స్నానం చేసేసి ఇంకా అమ్మవారికి ఒక్కసారి మొక్కుకుంటున్నారు. పూజ కొంచెం కాన్సన్ట్రేటెడ్గా అమ్మవారి పైన మనసు లగ్నం చేసుకొని చేయాలనుకున్నా. సో అందుకని అది పెద్దగా షూట్ చేయలేదు. అండ్ ఈవినింగ్ అమ్మవారికి పెట్టిన శారీ నేను కట్టుకుంటున్నాను. ఈ శారీ చాలా చాలా తొందరగా సెలెక్ట్ చేశాను. అంటే జస్ట్ 1 week బిఫోర్ చందన బ్రదర్స్ కర్నూలు వెళ్ళాను. జస్ట్ కనిపించింది డిస్ప్లేలో. సో కలర్ కాంబినేషన్ బాగుందని పిక్ చేసుకున్నాను. దాని ఆపోజిటే ఈ బ్లౌజ్ డిజైన్ కనిపించింది మెటీరియల్. సో అది తీసుకొని కొంచెం మైండ్లో నాకు కాలర్ నెక్ విత్ ఫుల్ హ్యాండ్స్ అనేది చిన్నప్పటి నుంచి ఇష్టము. డ్రెస్సెస్లో కూడా బ్లౌజెస్ డీప్ నెక్స్ ఉంటే నాకు కంఫర్ట్ ఉండదు. సో నేను కొంచెం మంచిగా కంఫర్టబుల్గా వేసుకోవాలంటే నాకు కొంచెం హై నెక్స్, కాలర్ నెక్స్, ఫుల్ హ్యాండ్స్, ఎల్బో స్లీవ్స్ అలాంటివి ఉంటే నేను ఈజీగా రఫ్ అండ్ టఫ్గా వాడేయగలను. సో అందుకని వై నాట్ టు ఎక్స్పెరిమెంట్ అని ఇలా కొంచెం చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను బోటిక్ అతనికి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా ఇంత మంచిగా స్టిచ్ చేస్తారని. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్ బ్లౌజ్.
పూజ ఈజ్ అ వెరీ ఇండివిజువల్ థింగ్. అంటే మనం మన పేరెంట్స్ ఆర్ ఇన్లాస్ ఎలా అయితే చేశారో అక్కడ నుంచి మనం నేర్చుకొని అలా ఫార్వర్డ్ చేస్తాము. ఐ మీన్ ఆ ప్రాసెస్ని. సో ఇలానే చేయాలి అని లేదు. మైండ్ అండ్ హార్ట్ ప్యూర్గా అమ్మ పైన పెట్టుకొని మనం ఒక పవిత్రమైన మనసుతో, ఆ డెడికేటెడ్ హార్ట్తో దేవునికి పూజ చేస్తే నెంబర్ 1 థింగ్ భక్తి పూజలో కావాల్సింది. సో ప్రాసెస్ అనేది ఇట్స్ అన్ ఇండివిజువల్ థింగ్. సో నేను మార్నింగ్ అయితే పూజ చేసుకుంటాను అండ్ ఈవినింగ్ అమ్మవారికి పెట్టిన శారీ కట్టుకొని వాయనం ఇస్తాను. అండ్ ఈవినింగ్ అంతా కూడా లలిత సహస్రనామాలు ఇంట్లో రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దట్ ఆ నెగిటివ్ ఎనర్జీస్ ఏమైనా ఉంటే ఇట్ విల్ బీ ఫ్లష్డ్ అవుట్ ఫ్రమ్ ద హోమ్ అండ్ ద హోమ్ విల్ బీ ఫిల్డ్ ఎంటైర్లీ విత్ దట్ పాజిటివ్ ఎనర్జీ. అమ్మవారు ఇంట్లో ఉన్నప్పుడు ధూప దీప నైవేద్యాలతో ఇల్లంతా కలకలలాడాలి అంటారు కదా. సో అందుకని నేను ఈవినింగ్ ఇల్లంతా ధూపం పెట్టేశాను. అలాగే హాల్లో ఐ మీన్ లివింగ్ రూమ్లో మంచిగా ఒక క్యాంఫర్ డిఫ్యూజర్ పెట్టాను. సో మొత్తం ఒక క్యాంఫర్ స్మెల్ అంతా వస్తూ ఉంటుంది ఇల్లంతా అనేసి. మణిద్వీప వర్ణన కూడా పెట్టాను. సో మణిద్వీప వర్ణన అంటే మణిద్వీపంలో ఉన్న లలితా పరమేశ్వరి దేవి తన ఇంటిని ఎలా అయితే పెట్టుకుందో అలా ప్రతి ఒక్క ఇల్లు ఒక ఉమెన్ అనేవారు మంచిగా పెట్టుకోవాలి అన్నట్టు. అంటే ఆ మణిద్వీప వర్ణన అనేది వింటూ ఉంటే మనం అక్కడ ఉండకపోయినా కనీసం ఆ క్వాలిటీస్ని మనం ఇన్స్పైర్ చేసుకొని మన ఇంటిని కొంచెం అంతే నీట్గా హైజీనిక్గా ఉంచుకోవాలి అన్నట్టు అనిపిస్తుంది నాకు. ఎవ్రీ ఇయర్ వరమహాలక్ష్మి వ్రతం మార్నింగ్ చేశాక ఈవినింగ్ లలిత సహస్రనామాలు అండ్ మణిద్వీప వర్ణన అలా ఇల్లంతా వినిపిస్తూ పెట్టుకుంటాను. అది పారాయణం చేస్తే కూడా ఇంకా మంచిది. సో ఇంటికి వచ్చిన లక్ష్మీదేవులందరికీ మంచిగా కాళ్ళకి పసుపు రాసి ఆ వరమహాలక్ష్మియే నా ఇంటికి వచ్చిందన్న భావనతో నేను వాళ్ళ కాళ్ళకి నమస్కరించుకొని దీవెనలు తీసుకొని వాళ్ళకి తాంబూలం ఇచ్చాను. నాకు ఈ పార్ట్ ఆఫ్ ద పూజ చాలా ఇష్టము. ఐ విల్ ఎంజాయ్ దట్ పార్ట్ అనమాట. అంటే సాక్షాత్తు ఆ మహాలక్ష్మి పాదాలే నేను పట్టుకొని నా ప్రాబ్లమ్స్ ఆర్ నా స్ట్రగుల్స్ అన్నీ కూడా నేను ఆ అమ్మవారికి అంకితం ఇచ్చేస్తున్నాను. ఐఎమ్ సరెండరింగ్ ఆల్ మై ప్రాబ్లమ్స్, స్ట్రగుల్స్ అండ్ సబ్కాన్షియస్ థాట్స్ అబౌట్ మై ఇన్సెక్యూరిటీస్ ఆర్ ఎనీథింగ్. సో అంతా నేను అమ్మవారికి సరెండర్ అయిపోయి నన్ను ఒక మంచి మార్గంలో నడుపు తల్లి, నాకు వచ్చే అడ్డంకులను నేను ధైర్యంగా ఎదుర్కొనే ఒక శక్తిని నాకు ప్రసాదించు తల్లి అన్నట్టు నేను అమ్మవార్లందరికీ మొక్కుకొని తాంబూలాలు అయితే ఇచ్చేసాను. చిన్నపిల్లలకి ఇస్తే ఇంకా మంచిది. బాల త్రిపుర సుందరీలు అంటారు కదా. సో ఈ ఇయర్ కూడా నేను అమ్మవారికి ఈవినింగ్ భక్షాలు పెట్టాను. సో పూజ అంతా అయిపోయి తాంబూలాలు ఇచ్చేసాక నేను కూడా భక్ష్యం తింటున్నాను. నాకు భక్ష్యంలోకి పాలతో అద్దుకొని తినాలంటే చాలా ఇష్టము. ఆ వరలక్ష్మి అమ్మ అందరి యొక్క ధర్మబద్ధమైన కోరికలు అన్నీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐఎమ్ ఎండింగ్ దిస్ వ్లాగ్ హియర్. ఇంతటితో నా పూజ సమాప్తం అయిపోయింది. ఇది నా వరలక్ష్మి వ్రతం 2024 vlog. Thank you for watching my video. See you in another interesting video. Until then, this is Dr. Sirisha signing off. Take care. Bye-bye.